ఈరోజు లాగ్ ఏంటంటే పెద్దంతల్లి టెంపుల్కి పోతున్నాను అనమాట. ఆఫ్టర్ 6 months బ్యాక్ 6 months బ్యాక్ ఇట్లా టెంపుల్కి వస్తాను మళ్ళీ అని చెప్పేసి మొక్కున్నా. సో పోతున్నా, చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు టైం వచ్చి 6:30 అవుతుంది. ఎస్ఆర్ నగర్ నుంచి పెద్దంతల్లి టెంపుల్కి పోతున్నాం. యాక్చువల్గా మెట్రోలో ఫుల్ రష్ ఉంటుంది, కానీ ఈరోజు ఖాళీగా ఉందంటే అందరూ పండగకి ఇంటికి వెళ్ళి ఉంటారు. చూద్దాం ఎట్లయితుందో. మామూలుగా అయితే టైంకి ఫుల్ రష్ ఉంటుంది, ఖాళీగానే ఉందంటే ఎందుకంటే పండగ కదా, పండగకి అందరు ఇంటికి వెళ్ళి ఉంటారు. ఎట్టకేళ్ళకి ట్రైన్ కూడా వచ్చేసింది. కానీ ఇక్కడ ఖాళీగానే ఉంది, కానీ ట్రైన్లో మటుకు ఫుల్ రష్ ఉంటుంది. పర్లేదు, బాగానే ఉన్నారు జనం. ఇక్కడ ఎక్కి అమీర్పేటలో దిగాను. అమీర్పేట అనేది హైదరాబాద్ మొత్తానికి జంక్షన్ కాబట్టి ఇక్కడ కొంచెం ఫుల్ రష్గానే ఉంటుంది. అట్లా టాటా ట్రైన్కి చెప్పేసి బయలుదేరాను. ఇంకా వేరే ట్రైన్ మారాలన్నమాట. ఇక్కడ నుంచి రాయదుర్గ్ వెళ్ళే సైడ్ మారాలి ట్రైను. ఇప్పుడు దీనికి ఆపోజిట్ వెళ్ళాలి, అవతల సైడ్కి. అందరు వెళ్తూ ఉన్నారు, అందరు ఇళ్ళకి పోతున్నట్టున్నారు మ్యాక్సిమం అందరూ. మామూలుగా అయితే కాలేజీ స్టూడెంట్, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇది లాగౌట్ టైం, ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు అటంతా ఖాళీగా ఉంది. మేబీ అందరు ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు ఈ పాటికి. ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఉంటే, కొంతమంది ఇప్పుడే పోతున్నట్టున్నారు. ఇవే మొత్తం ఖాళీ ఉందన్నమాట. చూద్దాం. ట్రైన్ మటుకు రానే వచ్చింది మొత్తానికి. నేనే నిదానం అంటే నాకంటే నిదానంగా వస్తుంది ట్రైను. రామ్మరా మొత్తానికి వచ్చేసింది మా ట్రైను. ఎక్కేసి బయలుదేరుతున్నాను. ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది. కానీ మనం ఎక్కేటప్పటికి తప్పుతూ ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో. మొత్తానికి మనం చేరవలసిన డెస్టినేషన్ కూడా వచ్చేసింది. పెద్దంతల్లి టెంపుల్ ఇంకా నెక్స్ట్ స్టేషనే. దిగుదాము. దిగేసి అట్లా ట్రైన్కి టాటా చెప్పేసి పోతా ఉందాము. టాటా ఎంత రద్దీతో జనాలతో బిజీగా ఉండే ట్రైను ఈరోజు ఖాళీగా ఉందని చెప్పాలి. దిగేసి పోతా ఉన్నాను. మెల్లగా దిగేసి పెద్దంతల్లి టెంపుల్కి పోతాం. కానీ ఎప్పుడు దిగినా ఒకటే కన్ఫ్యూజన్ ఉండేది. పెద్దంతల్లి టెంపుల్ ఇటు నుంచి ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అని కన్ఫ్యూజన్ ఉంటుండే. కానీ ఆ కన్ఫ్యూజన్ అయితే 1-2-3 సార్లు వచ్చాను కాబట్టి లేదు ఈసారి. మొత్తాన్ని పెద్దంతల్లి టెంపుల్కి వచ్చేసాము. ఇది ఎంట్రన్స్. మామూలుగా అయితే జనాలు ఫుల్ రష్ ఉంటారు ఇక్కడ. అసలు కొన్ని సందర్భాల్లో లైక్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, తెలంగాణ బోనాల జాతర చేసేటప్పుడు అయితే ఫుల్ రష్ ఉంటారు. కొద్దిగా కూడా ఖాళీ లేకుండా జనాలు వస్తూనే ఉంటారు. కానీ ఆ టైంలో కూడా పోయినాను, కానీ ఇప్పుడు కూడా బాగానే ఉంది.
మొత్తానికి మన కొబ్బరికాయ తీసుకొని కొడదామని వచ్చినాను. చాలా రోజుల తర్వాత. ఇది ఒక టెంపుల్ అనమాట. బయట కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం ఇది. ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొడదాం, దండం పెట్టుకొని ఏరైనా నాకు కావాల్సిన నాకు కేకున్నా కానీ నీకు నచ్చింది నాకు అమ్మ, నా డ్రీమ్స్లో అట్లీస్ట్ ఒకటైనా ఫుల్ఫిల్ అయ్యేలా చూడు తల్లి అని కొని అట్లా లోపలికి పోదాం. ఇంకా లోపలికి వచ్చాం. అందరూ ఏం చేస్తున్నారంటే ఇది అందరికీ తెలిసిందే, కొత్త ఏం కాదు. వాళ్ళ అదృష్టాన్ని పరిష్కరించుకుంటున్నారు. అదేనండి, మనం ఏదైనా ఒక మనసులో కోరుకొని ₹1 నిలబెడితే అది కానీ నిలబడిందంటే మన కోరిక నెరవేరుద్దని నమ్మకం. ఒక్కొక్క టెంపుల్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా, ఇక్కడ ఇది అనమాట. అందరూ వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. యాక్చువల్గా ఇది చూడగానే నాకు ఏం గుర్తొచ్చిందంటే, స్కూల్లో ఏదైనా కాంపిటీషన్స్ పెడతారు కదా, అందరూ ఒక చోట కూర్చొని కాంపిటీషన్ లాగా కూర్చొని చేస్తున్నట్టు అనిపించింది. ఎనీవే, నమ్మకం మంచిదే, నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ప్లేస్ ఎత్తుక్కుంటున్నాను కూర్చునే దానికోసం. నెట్టగలికి నాకు కూడా ప్లేస్ దొరికేసింది. కూర్చొని మళ్ళీ దండం పెట్టుకొని ఇంకా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. నిలబడదా అని చెప్పేసి ఇంకా దేవుడికి తెలియాలి. సో మొత్తానికి ట్రై చేస్తున్నాను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఆ అమ్మాయి కానీ ఇక్కడ ఒక హ్యాపీనెస్ ఏంటంటే, మనతో పాటు మన చుట్టూ చూస్తే అందరూ ట్రై చేస్తున్నారు. చిన్నవాళ్ళు కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కోరికలు ఉంటాయి. కోరికలు లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఒక్కొక్కళ్ళు ఒక్కోటి అనుకొని ట్రై చేస్తున్నారు. పోటీగా కాన్సన్ట్రేషన్గా ఒకటే దాని మీద పెట్టి చేస్తున్నారు. మొత్తానికి నేనైతే ట్రై చేశాను, నిలబడతా అని. మొత్తానికి నేను అనుకున్నది సాధించేశాను. రూపాయి అయితే నిలబడింది. నా కోరిక నెరవేరదో తర్వాత సంగతి. ఈ రూపాయి అయితే నిలబడింది. అమ్మవారి కృప నా మీద ఉన్నట్టు నాకు అనమాట. మొత్తానికి నీకు ఇష్టమైన లడ్లు కూడా తీసుకొని అట్లా బయలుదేరాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.